టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ తాజాగా తన సర్వే వెల్లడించింది. ఎన్డీఏ మ్యాజిక్ మార్కును చేరదని అందులో అంచనా వేసింది. చివరికి అన్నాడీఎంకే స్వతంత్రులంతా మద్దతు ఇచ్చిన మ్యాజిక్ మార్కును ఒక్క సీటు దగ్గర ఆగిపోతుందని పేర్కొంది. యూపీఏ తన సీట్లను గణనీయంగా పెంచుకుంటుందట. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, పీడీపీలు కలిస్తే యూపీఏకు మ్యాజిక్ మార్కు ఖాయం. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 లోక్సభ నియోజకవర్గాల్లో 13,179 మందిని సర్వే చేసింది. జనవరి 7వ తేదీన కేంద్ర కేబినెట్ ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేసింది. వాటి ప్రభావం ఈ సర్వేలో ప్రతిఫలించే అవకాశం లేదు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 239 స్థానాల్లో విజయం సాధిస్తుందని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అంచనా వేసింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 99 సీట్లను కోల్పోనుంది. గత ఎన్నికల్లో కేవలం 60 స్థానాలు సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఈసారి తన సీట్లను 166కు పెంచుకుంటుందని తెలిపింది. ఎన్డీఏ, యూపీఏ కూటముల్లో లేని పార్టీలు 140 సీట్లను సాధిస్తాయని పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇవి 13 సీట్లను కోల్పోనున్నాయి. తద్వారా ఏ పార్టీ, ఏ కూటమి మ్యాజిక్ మార్కు అయినా 272 సాధించే అవకాశం లేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్ పార్లమెంటు ఏర్పడుతుందని అంచనా వేసింది. ఎస్పీ, బీఎస్పీ, పీడీపీ, టీఎంసీ పార్టీలు యూపీఏకు మద్దతు ఇస్తే దానిదే అధికారం అని విశ్లేషించింది. ఎన్డీఏకు కేసీఆర్, పళనిస్వామి, జగన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ కలిసిన మ్యాజిక్ మార్కుకు ఒక సీటు దూరంలో ఆగిపోతుందని అంచనా వేయడం గమనార్హం. యూపీఏ 33% ఓట్లను సాధిస్తే ఎన్డీఏ 35% ఓట్లను దక్కించుకుంటుందని తెలిపింది. ఉత్తరం, పశ్చిమం, తూర్పు భారతంలో ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వస్తాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి ఏర్పాటుతో బీజేపీకి ఎదురుదెబ్బ ఖాయమని అంచనా వేసింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.